హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చాలా ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా బిగ్ బాస్ ఎవరు ఊహించని విధంగా టాస్కులు ఇస్తూ కంటెస్టెంట్స్కి ముచ్చెమటలు పట్టిస్తూ ఆడియన్స్కి అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తూ ముందుకు సాగిస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈ వారం వీకెండ్కి చేరువ అయింది. ఈ నేపథ్యంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని అందరిలో ఒక క్యూరియాసిటీ అయితే పెరిగిపోతుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ కోసం మొత్తం 6 మంది హౌస్మేట్స్ నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. ఆ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే నబిల్ అఫ్రిది, నాగమణికంఠ, ప్రేరణ, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్, సోనియా అని చెప్పవచ్చు. ఇక ఈ 6 మందిలో ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక ఇప్పటి వరకు ఓటింగ్ పర్సంటేజ్ని ఒకసారి పరిశీలించినట్లయితే నబిల్ అఫ్రిది తొలి స్థానంలో దూసుకుపోతున్నాడని చెప్పవచ్చు. ఈ వారం ఓటింగ్ మొదలైనప్పటి నుంచి నబిల్ తొలి స్థానంలోనే నిలిచి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అగ్రస్థానంలో నిలిచిన నబిల్కి ఇప్పటి వరకు 28.22% ఓటింగ్ అయితే జరిగింది. మొత్తంగా హౌస్లో బలమైన కంటెస్టెంట్గా నిరూపించుకున్న నబిల్ని అలాగే నిఖిల్ క్లాన్ సభ్యులైనటువంటి సోనియా, పృథ్వీ, నిఖిల్ అలాగే యష్మి కూడా టార్గెట్ చేయడంతో నబిల్ ఒక్కసారిగా హీరో అయ్యాడు అని చెప్పవచ్చు. మొత్తంగా ఈ వారం పర్ఫార్మెన్స్ కూడా అదరహో అనిపించేలా ఉండడంతో నబిల్కి ఈ రేంజ్ ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇక రెండో ప్లేస్లో నాగమణికంఠ నిలిచాడు. నాగమణికంఠకి ఇప్పటి వరకు 16.7% ఓటింగ్ అయితే జరిగింది. నాగమణికంఠ టాస్క్ నుంచి క్విట్ అయినప్పటికీ కూడా తన ఎఫెక్ట్స్ పెట్టి అలాగే ఆర్గ్యుమెంట్స్లో మంచి పాయింట్స్ పట్టి రాబడుతున్నాడు. అలాగే ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్ అవుతుండడంతో మణికంఠకి ఈ రేంజ్ ఓటింగ్ అయితే జరిగింది. ఇక మూడో స్థానంలో ప్రేరణ నిలిచింది. ప్రేరణకి ఇప్పటి వరకు 16.16% అయితే జరిగింది ఓటింగ్. ప్రేరణ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ టాస్క్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ నిలుస్తుంది కాబట్టి ప్రేరణకి భారీగా ఓటింగ్ జరిగింది అని చెప్పవచ్చు. ఇక 4వ స్థానంలో అనూహ్యంగా ఆదిత్య ఓం నిలిచాడు. ఆదిత్య ఓంకి ఇప్పటి వరకు 15.69% ఓటింగ్ అయితే జరిగింది. ఆదిత్య ఇప్పటి వరకు తనని తాను పూర్తిగా నిరూపించుకోలేకపోయినా రోజు రోజుకి ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ పోతున్నాడు కాబట్టి ఆదిత్య ఓంపై కూడా నమ్మకం పెట్టి ఆడియన్స్ భారీగానే ఓట్లు గుద్దుతున్నారు అని చెప్పవచ్చు. ఇక చివరి 2 స్థానాల్లో వరుసగా పృథ్వీరాజ్ అలాగే సోనియా కొనసాగుతున్నారు. పృథ్వీరాజ్కి 12.96% ఓటింగ్ అయితే జరిగింది. ఇక సోనియాకి 10.26% అయితే ఓటింగ్ జరిగింది. ఇక వీరిద్దరూ ఒకే క్లాన్లో ఉండటం అలాగే ఇతర కంటెస్ట్పై గూడు పుటాని చేసి వారు ఎప్పుడు ఓడిపోతారా, వారు ఎప్పుడు టాస్క్ నుంచి తొలగించాలా అంటూ మాట్లాడటంతో విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకున్నారు. దీనితో నిఖిల్ ఫ్యాన్స్ కూడా వీరిద్దరికి ఓట్లు వేయకపోవడంతో వీరిద్దరూ చిట్ట చివరి 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ వారం ఎలిమినేషన్ జోన్లో వీరిద్దరే ఉండే ఛాన్స్ హైలీ పాసిబిలిటీ అని ఇప్పటికే వార్తలు అయితే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫైనల్గా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారో అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.